హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. మన నాగా డివోషనల్ అండ్ బ్లాగ్స్కు స్వాగతం అండి. మనము మంచి టాపిక్ చెప్పుకుందామండి. వృద్ధుల కోసం, ముఖ్యంగా వృద్ధులకు సమాచారము అనే టాపిక్ చెప్పుకుంటున్నాము. చాలా రోగాలు నిజంగా రోగాలు కావు, అవి సహజ వృద్ధాప్య లక్షణాలు. బీజింగ్లోని ఒక ఆసుపత్రి డైరెక్టర్ వృద్ధులకు ఇచ్చిన 5 ముఖ్యమైన సూచనలు అవేంటో చూద్దాం. మీరు అనారోగ్యంతో లేరు, మీరు వృద్ధాప్యంలోకి వెళ్తున్నారు. మీరు అనుకున్న చాలా రోగాలు వాస్తవానికి రోగాలు కావు, అవి శరీరం వృద్ధాప్య దిశగా సాగుతోందని తెలిపే సంకేతాలు. మతిమరుపు అనేది అల్జీమర్ వ్యాధి కాదు, అది వృద్ధాప్య మస్తిష్కం యొక్క స్వీయ రక్షణ విధానం. భయపడకండి, ఇది వ్యాధి కాదు, ఇది మెదడు వృద్ధాప్యం. మీరు తాళాలు ఎక్కడ పెట్టారో మరచిపోయినా స్వయంగా వెతికి కనుగొనగలిగితే అది డిమెన్షియా కాదు. నెమ్మదిగా నడవడం, కాళ్ళు చేతులు బలహీనంగా ఉండడం, ఇది పక్షవాతం కాదు, కండరాల క్షీణత. దీని పరిష్కారం మందు కాదు, వ్యాయామం, కదలడం ముఖ్యం. నిద్రలేమి వ్యాధి కాదు, ఇది మెదడు తన గడియారాన్ని సర్దుబాటు చేసుకునే ప్రక్రియ. నిద్రశైలిలో మార్పు, అర్థం లేకుండా నిద్ర మాత్రలు తినకండి. దీర్ఘకాలం నిద్ర మాత్రలు వాడడం వృద్ధులకు పడిపోవడం, మతిమరుపు వంటి ప్రమాదాలను పెంచుతుంది. ఉత్తమ నిద్రమందు రోజులో ఎక్కువ సూర్యకాంతి పొందడం, ఒక నియమిత జీవనశైలిని పాటించడం. శరీర నొప్పులు రుమాటిజం కాదు, ఇది నరాల వృద్ధాప్యానికి సహజ ప్రతిచర్య. వృద్ధాప్యానికి సహజ ప్రతిచర్య అంటున్నారు. చాలామంది వృద్ధులు చెబుతారు, చేతులు కాళ్ళు నొప్పిగా ఉన్నాయి, ఇది రుమాటిజమా లేక ఎముకల వ్యాధ? ఎముకలు నిజంగా బలహీనమవుతాయి, కానీ 99% నొప్పులు రోగం వల్ల కావు, వృద్ధాప్య నరాల ప్రసరణ మందగించడం వల్ల నొప్పి ఎక్కువగా అనిపిస్తుంది. దీనిని కేంద్ర సెంట్రల్ సెన్సిటైజేషన్ అంటారు. దీనికి మందులు కాదు, వ్యాయామం మరియు ఫిజియోథెరపీ సరైన మార్గాలు. రాత్రి నిద్రకు ముందు పాదస్నానం ప్లస్ వేడి కాంప్లెక్స్ ప్లస్ మృదువైన మసాజ్, ఇవి మందుల కంటే మెరుగైన ఫలితాలను ఇస్తాయి. అసాధారణ వైద్య పరీక్షా ఫలితాలు అంటే వ్యాధి అని కాదు, అవి పాత ప్రమాణాలతో పోల్చడం వల్ల వచ్చే భ్రమ. ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసు చేసింది, వృద్ధుల శరీర ప్రమాణాలు కొంచెం సడలింపుతో చూడాలి. ఉదాహరణకు, కొంచెం ఎక్కువ కొలెస్ట్రాల్ ఉన్నవారు ఎక్కువ కాలం బతుకుతారు, ఎందుకంటే కొలెస్ట్రాల్ హార్మోన్లు మరియు కణగోడల నిర్మాణానికి అవసరం. చైనా రక్తపోటు మార్గదర్శకాలు కూడా చెబుతున్నాయి, వృద్ధుల రక్తపోటు లక్ష్యం 150/90 కంటే తక్కువ ఉండాలి. యువత ప్రమాణం 140/90 కాదు. వృద్ధాప్యాన్ని రోగంగా చూడకండి, మార్పును వ్యాధిగా భావించకండి. వృద్ధాప్యం రోగం కాదు, అది సహజమైన మార్గం. మందులు మరియు వారి పిల్లలు గుర్తుంచుకోవాల్సిన 3 విషయాలు. 1, ప్రతి అసౌకర్యం రోగం కాదు. 2, వృద్ధులకు భయం అతిపెద్ద శత్రువు, పరీక్షా ఫలితాలు లేదా ప్రకటనలతో భయపడకండి. 3, పిల్లలు చేయాల్సింది తల్లిదండ్రులను ఆసుపత్రికి మాత్రమే తీసుకెళ్లడం కాదు, వారితో కలిసి నడవడం, సూర్యకాంతిలో కూర్చోవడం, తినడం, మాట్లాడడం, అనుబంధం కలిగి ఉండడం. వృద్ధాప్యం శత్రువు కాదు, అది జీవితం అనే మరో రూపం. కానీ నిలకడ మాత్రమే నిజమైన శత్రువు. నిలకడ అంటే స్టాగ్నేషన్ మాత్రమే నిజమైన శత్రువు అంటున్నారు. ఆరోగ్యంగా ఉండండి. మనసు శాస్త్రం, ఆరోగ్య ప్రక్రియను అర్థం చేసుకోవడానికి ఇది చదవదగిన విషయమైంది. బ్రెలిజియన్ క్యాన్సర్ నిపుణుడు ఆలోచనలు, వృద్ధాప్యం 60 ఏళ్ల వయసు నుండి మొదలై 80 వరకు కొనసాగుతుంది. 4వ దశ వయసు అంటే నిజమైన వృద్ధాప్యం 80 నుండి 90 వరకు. దీర్ఘాయుష్షు 90 నుండి మరణం వరకు ఉంటుంది. వృద్ధుల ప్రధాన సమస్య ఒంటరితనం. భార్యాభర్తలు ఎప్పుడూ కలిసి వృద్ధాప్యానికి చేరుకోరు, ఎవరో ఒకరు ముందుగా వెళ్తారు. వితంతువు లేదా వితంతుడు కుటుంబానికి భారమవుతారు. అందుకే స్నేహితులతో సంబంధాలు కొనసాగించడం చాలా ముఖ్యం.
పిల్లలు మనవలు మీతో ఉండాలని ఎంతగా ఆశించినా వారు బిజీగా ఉంటారు. ఇదండి, నోట్ చేసుకోండి పాయింట్. నా వ్యక్తిగత సూచన: మీ జీవితంపై నియంత్రణ కోల్పోవద్దు. ఎప్పుడు ఎవరితో బయటకు వెళ్ళాలి, ఏం తినాలి, ఎలా దుస్తులు ధరించాలి, ఎవరితో మాట్లాడాలి, ఏం చదవాలి, ఎప్పుడు నిద్రపోవాలి, ఇవన్నీ మీకు మీరు నిర్ణయించుకోవాలి. ఈ స్వాతంత్రం కోల్పోతే మీరు ఇతరులకు భారం అవుతారు. విలియం షేక్స్పియర్ అన్నాడు, నేను ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాను, ఎందుకంటే నేను ఎవరి నుండి ఏమీ ఆశించను. అతని భావం ఆశ ఎప్పుడు బాధ కలిగిస్తుంది. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది, మరణం తప్ప. ప్రతిస్పందించే ముందు లోతుగా ఊపిరి పీల్చండి. మాట్లాడే ముందు వినండి. విమర్శించే ముందు మిమ్మల్ని మీరు చూసుకోండి. రాసే ముందు ఆలోచించండి. దాడి చేసే ముందు సహనం వహించండి. మరణించే ముందు అత్యంత అందమైన జీవితాన్ని గడపండి. సంపూర్ణ వ్యక్తి కంటే జీవితం ఆసక్తికరంగా అందంగా గడపడం నేర్చుకున్న వ్యక్తితోనే మంచి సంబంధం కలిగి ఉండాలి. ఇతరుల లోపాలను గుర్తించండి, కానీ వారి గుణాలను కూడా ప్రశంసించండి. మీకు సంతోషంగా ఉండాలి అంటే ముందు ఎవరికైనా సంతోషం ఇవ్వాలి. మీకు ఏదైనా కావాలంటే ముందుగా మీ నుంచి ఇతరులకు ఏదైనా ఇవ్వాలి. మంచి స్నేహపూర్వక ఆసక్తికరమైన మనుషులతో ఉండండి. మీరు కూడా అలాంటి వారిలాగే ఉండండి. గుర్తుంచుకోండి, కష్ట సమయాల్లో కూడా కన్నీళ్లు ఉన్నా నవ్వుతూ చెప్పండి, అన్నీ బాగానే ఉన్నాయి. ఎందుకంటే మనం పరిణామ ప్రక్రియ ఫలితాలమే. త్వరిత పరీక్ష గురించి: మీరు ఈ సందేశాన్ని ఎవరికి పంపకపోతే అంటే మీరు ఒంటరి, స్నేహితులు లేని అసంతుష్ట వ్యక్తి. ఈ సందేశాన్ని మీరు విలువైన వ్యక్తులకు పంపండి, వారు ఎప్పటికీ మిమ్మల్ని మరచిపోరు. ఇదండి వీడియో. నచ్చిందా అండి? ఇది వృద్ధాప్యం ఇలా గడపాలి అని చెప్తున్నారండి. ప్రశాంతంగా ఇలా గడపాలి అని చెప్తున్నారు, ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోకుండా. అదండి వీడియో నచ్చితే 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, చేయని వాళ్ళు లైక్ చేయండి, 10 మందికి వెళ్తుంది. ఇదండి, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.